సెవెన్ స్పాట్ రెస్టారెంట్ గూగుల్లో కొట్టండి, ఈజీగా వచ్చేయండి. లా 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 లా. వస్తారు కస్టమర్లు, వచ్చేస్తారు కస్టమర్లు. వచ్చారే, కూర్చోండి. నమస్కారం సార్. టోకెన్ తీసుకున్నావా? నేను టిఫిన్ చేసే వచ్చాను సార్. ఓ, నువ్వు కొత్త కదా? అవునండి. ముందు టోకెన్ తీసుకొని ఆ లైన్లో కూర్చుంటే ఒక్కొక్కరిని పిలుస్తాను. ఎంతండి టోకెన్? 1,000. కూర్చోండి. ఇలా ఇచ్చుకుంటూ పోతే సంవత్సరంలో ఆస్తులు అయిపోతాయేమో. మీరు రెడీనే కదమ్మా? మీరంతా రెడీయేనా? రెడీ సార్. రెడీ సార్. ఒక్కొక్కరిని పంపించమంటారా అమ్మా? టోకెన్ నెంబర్ 1 రండి. నేనే సార్. వెళ్ళండి. You are rejected. You are rejected. సరే తరలే. ఇంటర్వ్యూ ఎలా ఉంది? పోయింది. బ్రో 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 లోపల ఏమడిగింది బ్రో? ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్రో. ఆ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పు బ్రో. ఒక క్వశ్చన్ ఉంటుంది బ్రో. ఒక్కొక్క క్వశ్చన్? ఒక్కొక్క క్వశ్చన్ ఏంటో చెప్పు బ్రో. బ్రో ఒక్కొక్క క్వశ్చన్ చెప్పు బ్రో. బ్రో 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 ఓరి అమ్మ, ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు, ఆన్సర్ దొరకలేదు, మళ్ళీ ఫెయిల్ అయితేనేమో. టోకెన్ నెంబర్ 2. హాయ్, ఓ కూర్చోండి. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా పద్ధతిగా ఉన్నారు. మా అమ్మ కూడా మీలాంటి పద్ధతి గల అమ్మాయినే పెళ్లి చేసుకోమంది. నేను లక్కీ ఫెయిల్ అని ఎందుకని అడిగరే? ఎందుకు? మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాను, అందుకే నేను లక్కీ ఫెయిల్ అని. అంతా మీరే చెప్పేస్తారా? అవతల వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? ఇవ్వను. ఇలా ఇవ్వబట్టే 50 పెళ్లి చూపులు ఎత్తిపోయే తెలుసా? మీ సోదా ఆపి ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. అడగండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకి 10 సంవత్సరాల నుంచి సమాధానం చెప్పి చెప్పి అలసిపోయా. అయినా మీకోసం చెప్తా, వినండి. ఇలాంటి పిల్లి చూపులు అనిపోతాయి. ఇప్పుడు ఓకేనా? యు ఆర్ రిజెక్టెడ్ అండి. నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమవలేదు అనుకుంటా. మరోసారి చెప్పనా? ఇంకా చాలు. ఇంత చెప్పిన అమ్మాయి మనసు కరగలేదు. ఇంటర్వ్యూ ఎలా అయింది? టోకెన్ నెంబర్ 3. వచ్చి కూర్చోండి. థ్యాంక్స్ అండి. నాకు పెళ్లి చూపులు కొత్త అండి. నాకేం కొత్త కాదు. సరే అండి. నేను క్వశ్చన్ అడుగుతా, దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. సరే అడగండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇదేం ప్రశ్న అండి? ఇదే ప్రశ్న జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు నైట్ కల్లో వినపడేది. కష్టపడి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి జాబ్ సంపాదించాను. పెళ్లి చూపుల్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? ఓకే,
యువర్ రిజెక్టెడ్. ఎందుకో తెలుసుకోవచ్చా? నో క్వశ్చన్స్. ఇంటర్వ్యూ ఏమైంది? లేదు సార్, పోయింది. పోయిందా? టోకన్ నెంబర్ 4. రండి బాబు, వెళ్ళండి. హాయ్. మీ గురించి మీరేమన్నా చెప్పండి. మాది మంచి ఫ్యామిలీ, నాకు మంచి జాబు, నెలకు 35K శాలరీ. ఓ ఓకే ఫైన్, యువర్ రిజెక్టెడ్. అదేంటి, నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పనే లేదు? పెళ్లి చేసుకోవాలంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మీరెందుకు నో చెప్పారో తెలుసుకోవచ్చా? నథింగ్ అండి. నా శాలరీ మీకు ప్రాబ్లం అయితే నా శాలరీ హైక్ అవ్వబోతుంది త్వరలో. అప్పటికి మీ ఏజ్ కూడా పెరుగుతుంది కదండి. ఎలా ఉంది ఇంటర్వ్యూ? లేదు సార్, తనకు నచ్చలేదంట. టోకన్ నెంబర్ 5. కూర్చోండి. హాయ్ అండి. మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో మీరు చెప్తే అలాంటి క్వాలిఫికేషన్ నాలో ఉంటే మనం కలిసి పెళ్లి చేసుకుందాం, లేదంటే ఇక్కడితో వదిలేద్దాం. ఓ అలాగా. అవును, మీ శాలరీ ఎంత? నా శాలరీ 60K అండి. 1 or 2 monthsలో అది 80K అవుతుంది. మీకు నాకు సెట్ కాదు. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? ఏం చెప్పాలి? 60K శాలరీతో ఎలా బ్రతుకుతాం? కష్టం. అందుకే మన ఇద్దరికి సెట్ కాదని చెప్పాను. అయినా పెళ్లి చేసుకోవడానికి జాబు, శాలరీ క్వాలిఫికేషన్ కాదు కదండి. అబ్బాయి ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి కదా. నాకంత అనుభవం లేదు. నాకు ఫినాన్షియల్ స్ట్రగుల్ లైఫే వద్దు. నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. నేనొక డ్రెస్ కొంటే 25K అవుతుంది. ఈ హైదరాబాద్లో ఏ మూలం 2 BHK తీసుకున్నా మినిమం 15K రెంట్. ఇంకా మన ఇద్దరం ఎంత కంజెస్టెడ్గా బతికినా 10K పర్సనల్ ఖర్చులు. ఇంకా వంటవాడు, పాలవాడు, కూరగాయలవాడు, హౌస్ కీపింగ్, కేబుల్ బిల్, ఇంటర్నెట్ బిల్, ఫోన్ బిల్, పండగలు, పబ్బాలు, వీకెండ్ పార్టీస్ ఇవన్నీ పోతే 60Kలో ఏం మిగులుతాయి? ఎంత చేతులు పిసుక్కుని సేవ్ చేసినా 5K కూడా చేయలేం. ఒకవేళ చేసినా ఇయర్లీ 60K. ఓన్ హౌస్ ఎప్పుడు కొంటాం, కార్ ఎప్పుడు తీసుకుంటాం, మనం హ్యాపీగా ఎప్పుడు ఉంటాం? పోనీ ఒక ఐడియా, మీరు కూడా జాబ్ చేస్తే వేన్నీళ్లకు చన్నీళ్ళ తోడుంటారు కదా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేది జాబ్ చేసి సంపాదించి మీకు ఇవ్వడానికి కాదు. పోనీ ఒక పని చేద్దాం, 2 BHK కాకుండా 1 BHKలో అడ్జస్ట్ అవుదామండి. నేను అడ్జస్ట్ కాలేను. నాకు ప్రైవసీ కావాలి. అయినా ఒక రూమ్లో ఇద్దరు ఎలా కలిసుంటారు? సంసారం అంటే 1 or 2 hours కలిసుంటే సరిపోతుంది, ఎనఫ్. అంతేకాని దానికి డే అంతా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇంకా నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళొస్తే అమ్మో నా వల్ల కాదు. పోనీ ఖర్చులు తగ్గించుకుంటే? ఎంత తగ్గిస్తారు? ఫోను, ఇంటర్నెట్ లేకుండా ఉండలేను. ఇంకా వీకెండ్ పార్టీస్, ఎంటర్టైన్మెంట్స్ లేని బ్రతుకు ఒక బ్రతుకా? ఇంకా నా ఫ్రెండ్స్ నేనే చాలా అడ్జస్ట్ అవుతానంటారు తెలుసా. సో మీకు నాకు సెట్ కాదు. సరే అండి, మీరన్నట్టు మీకు నాకు సెట్ కాదు. ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడానికి డబ్బే ముఖ్యమైతే డబ్బుతో అన్ని కొనలేమండి. హ్యాపీగా ఉండాలంటే డబ్బే ముఖ్యమంటే మీకు నాకు అసలు సెట్ కాదండి. మీరు ఏం చూస్తున్నారో అది నా దగ్గర లేదండి. సో మీకు నాకు సెట్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్.